సిద్ధపడ్డారా ఈ రోజున దేవుని మాట వినడానికి? బైబిల్ నుంచి మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని చదువుదాం. మన మూల వాక్యాన్ని చదువుకుంటాం. జకరియా గ్రంథం హల్లెలూయా 8వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటాం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. యూదా ఇంటి వారికి, స్తుతించి ఆరాధించేటువంటి ఇంటి వారికి ఉపవాసం అనేది ఒక పండుగ. ఏ పండుగ అది? మనోహరమైన పండుగ. ఏ పండుగ చెప్పండి? అందరు చెప్పాలి. ఏ పండుగ? బ్యూటిఫుల్ ఫెస్టివల్. ఏ పండుగ అది? మనోహరమైన పండుగ అయి ఉన్నది. సో ఇటువంటి గొప్ప పండుగలో మనం ఉన్నాం. ఎన్నో రోజుకి వచ్చాం పండగకి? మనం 12వ రోజుకి వచ్చాం. చప్పట్లు కొట్టి బిగ్గరగా 12 రోజులు, 11 రోజులు ఆస్వాదించి, 11 రోజులు మనల్ని దీవించి 12వ రోజులు మనం ప్రవేశపెట్టినందుకు అందరం చప్పట్లు కొట్టి హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనం నిన్న చదువుకున్న సబ్జెక్ట్ చదువుకోబోతూ ఉన్నాం. చదవండి ఒకసారి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 25వ వచనం చదువుకుంటాం. చదవండి ఒకసారి. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలి పొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. ఏ ఆత్మను గద్దించాడు దేవుడు? అపవిత్రాత్మను. మూగవైన చెవిటి దయ్యమా. నిన్న మనం మోగ ఆత్మను గురించి చదువుకున్నాం. మోగోళ్ళు స్తుతించలేరు, నోరున్నా స్తుతించలేరు, ఆరాధించలేరు. ఈరోజు చెవిటి దయ్యాన్ని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చెవిటి ఆత్మ. ఒక మనిషిని చెవిటి ఆత్మ పెడితే ఎట్లుంటుందో తెలుసా? దేవుని వాక్యములో ఉన్న అంతరంగాన్ని గుర్తుపట్టలేరు. పైకి వింటారు, గోడకు పెట్టుకుంటారు, పదే ఆ మాట ఉచ్చరిస్తారు. దేవుడు నాకు తోడై ఉన్నాడని చెప్పాడు, దేవుడు నాకు తోడని చెప్పాడు, ప్రభా నువ్వు తోడై ఉన్నావు కదా, ప్రభా నాకు ఉన్నావు కదా, ప్రభా ఉన్నావు కదా, భయపడుతూ చెప్తుంటారు దాన్ని. చాలామందికి వాక్యం తెలుసు కానీ దాని అంతరంగం తెలియదు. అందరూ మామూలు శబ్దాన్ని వింటున్నారు కానీ దాని వెనకున్నటువంటి దేవుని హస్తపు శబ్దాన్ని వినలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీకు తోడై ఉంటానని దేవుడు చెప్పాడా? చెప్పాడు. అయితే మనం ఆ మాట మాత్రం వింటున్నాం. దేవుడు తోడై ఉంటాడు, దేవుడై ఉండానన్నాడు, అది మాత్రం వింటున్నాం. కానీ భయపడుతూనే ఉన్నాం. బల్లికి భయపడుతున్నాం, పిల్లికి భయపడుతున్నాం, ప్రతిదానికి భయపడుతూనే ఉన్నాం. ప్రతి చిన్న కష్టానికి భయపడుతున్నాం, ప్రతి చిన్న సమస్యకు భయపడుతున్నాం. కానీ ఎప్పుడైతే దేవుడు మనతో ఉన్నాడని ఆ స్పర్శ, ఆ దేవుని అడుగుల సవ్వడి మనం వింటామో, మన చుట్టూ ఉన్నటువంటి దేవుని అడుగుల సవ్వడి, ఎప్పుడైతే దేవుని ఆ స్పర్శ, తల్లి జో కొడుతుంటుంది కదా, బిడ్డని ఇట్లా జో కొడతా ఉంటుంది నిద్రపోతున్నప్పుడు. ఆ శబ్దం విన్నప్పుడు ఏమవుతాడంటే, వాడు తల్లిని చూడకపోయినా కానీ ఆ శబ్దం విని ఏం చేస్తాడు చెప్పండి? ఆ స్పర్శను విని హాయిగా నిద్రపోతాడు. మా అమ్మ నా దగ్గరే ఉంది. బయట ఎన్ని తుఫాన్లు వచ్చినా, బయట ఎన్ని పిడుగులు పడుతున్నా, ఎన్ని యుద్ధాలు వస్తున్నా, తల్లి స్పర్శ కానీ జో కొడుతున్నట్టు కానీ అర్థమైందంటే ఆ బిడ్డ హాయిగా నిద్రపోతాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎప్పుడు మనం నిర్భయంగా ఉంటామంటే ఆ స్పర్శను, తండ్రి యొక్క చేతి స్పర్శను మనం చూసినప్పుడు, మనం ఆ స్పందన విన్నప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అలా కాకుండా ఏదో మన నోటి మాట ద్వారా విని వెళ్ళిపోతే నీ భయంగానే ఉంటుంది. చాలామందికి వాక్యం తెలుసు, దాని వెనుకున్న దేవుని సన్నిధి తెలియదు. దేవుని చాలామందికి జలముల్లో పడినప్పుడు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవనని చెప్పాడు కదా దేవుడు. అంటే దాని అర్థం ఏంటంటే, జలముల్లో పడి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లి పారవే అంతే. ఆ శబ్దము దేవుడి కాపుదల, ఆ తరంగాలు ఆపుతున్నటువంటి దేవుని కాపుదల మనం వినాలి. అప్పుడే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. లేకపోతే నీకెన్ని వేల వాక్యాలు తెలిసినా, నీకెన్ని రిఫరెన్స్లు తెలిసినా, ఎన్ని నువ్వు ఇతరులతో పంచుకున్నా, దాని సవ్వడి నువ్వు వినకపోతే, ఆ వాక్యంలో ఉన్నటువంటి దేవుని సన్నిధిని అనుభవించకపోతే నువ్వు భయపడుతూనే ఉంటావు. నీ భవిష్యత్తు గురించి భయపడతావు. చాలామంది వాక్యాలు తెలుసు కానీ భయం ఏమైపోద్దు. మన దేవుడు అందరికంటే గొప్పవడం తెలుసా? చెప్పండి. ప్రపంచం అన్నిటికంటే గొప్పవడం తెలుసా? మంత్రం కంటే గొప్పడా కాదా? శకునం కంటే, బాణామతి కంటే గొప్పడా కాదా? మరి ఎవరైనా 2 నిమ్మకాయలు ఇంటి ముందు ఎందుకు గజగజలాడిపోతున్నారు? రెండు వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే ఎందుకు గజగజలాడిపోతారు? ఆ మాటలే పట్టుకొని మిగతా మాటలు
వదిలేసి పలానోళ్ళు అట్లా అన్నారు 1942లో 52లో ఎలా అన్నారు 60లో అన్నారు, అయ్యో అలా అన్నారు, ఏదో జరగబోతుంది, ఏదో అవ్వబోతుంది, ఏదో జరగబోతుంది. ఎందుకు బాధపడుతున్నారు చెప్పండి? వాయ్ ప్రతి మాటను కొట్టివేసి తన చిత్తాన్ని నెరవేర్చే దేవుడు, ప్రతి శబ్దమును కొట్టివేసి వ్యతిరేకమైనటువంటి మంత్ర తంత్రములు కొట్టివేసి స్థిరముగా నిలబెట్టే దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేకపోయినందువల్ల ఈరోజు ప్రతి మాటకు భయపడుతున్నావు, గజ 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 గజగా వణికిపోతున్నావు. వాక్యం నీకు తెలిస్తే నో ప్రాబ్లం, సాతానికి ఏం భయం లేదు. సాతాను నీకంటే బాగా తెలుసు, తెలుసా లేదా? సాతానికి బాగా తెలుసు, మనకంటే వాక్యం బాగా తెలుసు. నీకు తెలియాల్సిన ఏంటో తెలుసా? దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడని, నీ చెయ్యి పట్టుకున్నాడని, ఆ చేతి స్పర్శను, ఆ సాన్నిధ్యం యొక్క అడుగుల సవ్వడిని, ఆ దేవుని యొక్క ఊపిరిని, ప్రైజ్ ది లార్డ్, ఆ కౌగిలిని మనం చిన్నపిల్లలు హత్తుకొని పడుకుంటాం కదా. పడుకున్నప్పుడు మనకి ఏమనుకుంటారంటే, మా అమ్మ దగ్గర, మా నాయన దగ్గర ఉన్నాను, ప్రపంచం చెడిపోయిన నాకేంటని. వాడు కాలు వేసుకొని, చెయ్యి వేసుకొని, మెడ పట్టుకొని పడుకొని రాత్రంతా అట్నే హ్యాపీగా ఉంటాడు. చెప్పండి, అట్లనే మనం కూడా ఏం చేయాలంట? యాకోబు రాత్రంతా ఏం చేశాడు? గట్టిగా కాళ్ళు పట్టుకొని, మెడ పట్టుకొని, గట్టిగా పట్టుకొని ఏలాడుతున్నాడంట రాత్రంతా. బోకు రేవులు, నువ్వు నాతోనే ఉండాలయ్యా, నువ్వు నాతోనే ఉండాలయ్యా, నన్ను ఆశీర్వదించాలయ్యా. ఏంటి ఆశీర్వాదం అంటే? ఏంటంటే నువ్వు నాతో ఉండే ఆశీర్వాదము. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ సంపదలను దగ్గర వచ్చి నువ్వు వెళ్ళిపోయే ఆశీర్వాదం కాదు నాకు కావాల్సింది. సంపదలు ఎన్నున్నా అంతకంటే దగ్గరగా నువ్వు నా గుండెలకు దగ్గరగా ఉండాలి, నా గుండెల్లో నువ్వు ఉండాలి. చెప్పాలి గట్టిగా, యేసయ్యా నువ్వు నాతో ఉండాలి, యేసయ్యా నువ్వు నన్ను పట్టుకొని ఉండాలి, నన్ను హగ్ చేసుకొని ఉండాలి, నీ కుడి చెయ్యి నా చుట్టూ ఉండాలి, నీ ఎడమ చెయ్యి నా చేతికి, నా తల కింద ఉండాలి. అయ్యా నేను నీ కౌగిట్లో ఉండాలి ప్రభువా. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క శబ్దము వినలేక మంత్ర శబ్దాలు వినబడుతూ నీకు అనేకసార్లు నిన్ను మభ్య పెడుతున్నాయి. అందరూ చెబుతుంటారు నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావో, నీ అప్పులు తీరో, నీ కష్టాలు తీరో. ఎలా తీరుతాయి? ఎలా తీరుతుంది అప్పు? ఎలా జరుగుతుంది? ఇది ఎలా పెళ్ళి అవుతుంది? నో, కుదరదు అని చెప్పేసేసి కొన్నిసార్లు ప్రజలు చెప్పే మాటలు పదే 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 మనం ఉచ్చరిస్తూ ఆ మాటలు మనకు చాలా దగ్గరగా ఉంటాయి, ఆ మాటలు మనకు చాలా దగ్గరగా ఉంటాయి, దేవుని మాట చాలా దూరంగా ఉంటుంది. నేను చెబుతున్నాను, 1,000,000 మంది 1,000,000 రకాల మాటలు మాట్లాడినా నువ్వు దగ్గరగా పెట్టుకోవాల్సింది ఎవరి మాట అంటే దేవుడు చెప్పిన మాట దగ్గరగా పెట్టుకోవాలి. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, అంతే. ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు నాతోనే ఉన్నాడు, నాతోనే ఉంటాడు, చివరి శ్వాస వరకు నాతోనే ఉంటాడు, ఆఖరి దినం వరకు నాతో ఉంటాడు. నన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు ఆయన. మామూలు మాటలు వింటూనే ఉన్నాం, సీరియల్స్ మాటలు వింటున్నాయి చెవులు, సినిమా మాటలు వినబడుతున్నాయి, లోక వార్తలు వినబడుతున్నాయి, సమస్త వార్తలు వినబడుతున్నాయి. కానీ దేవుని మాట, దాని లోపల ఉన్నటువంటి ఆ దేవుని స్పర్శ మనకు వినబడట్లేదు, ఆ దేవుని యొక్క మాట, ఆ ఓదార్పు మనకు వినబడటం లేదు. అందుకే మనం అనేకసార్లు కంగు తింటున్నాం, అనేకసార్లు దిగులుతో బాధతో ఉంటున్నాం, అనేకసార్లు యాతనతో ఉంటున్నాం, అనేకసార్లు రోదనతో ఉంటున్నాం, అనేకసార్లు భయపడుతున్నాం, యాతన పడుతున్నాం. ఇది మన జీవితంలో జరుగుతున్నటువంటి కార్యం. అందుకే చెబుతున్న ఈ రోజున ప్రపంచమంతా ఏకమై నీకు విరుద్ధంగా మాట్లాడినా నువ్వు దేవుని స్వరాన్ని వినే వ్యక్తివైతే ఎప్పటికీ నువ్వు భయపడలేవో. ఒక రోజున ఏలియా ఆహాబు ముందు నిలబడ్డాడు. 3.5 సంవత్సరాల నుంచి వర్షం లేదు, 3.5 సంవత్సరాల నుంచి మంచు లేదు, పంటలన్నీ కూడా భయంకరంగా ఎర్ర గడ్డి వచ్చేసేసి పచ్చదనం అంతా పోయి ఆ పొలాలు మొత్తం నెరలు విడిచి శాపాన్ని గురించి మొరపెడుతున్నాయి. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. అక్కడ కుంటలు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి, అక్కడ ఉన్నటువంటి సరస్సులు ఎండిపోయాయి, పచ్చిక అనేది ఎక్కడ కనబడట్లేదు, బ్రతుకు భారం అయిపోయింది, నిరాధారం అయిపోయింది. అటువంటి సమయంలో దేవుని బిడ్డ ఏలియా ఆహాబును ఎదుర్కొన్నాడు. వెళ్ళి చదువుదాం, ఒక మాట చదువుదాం, చదివి మనం ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 41 వచనం చదువుకుంటాం. బుక్ ఆఫ్ 1 Kings చాప్టర్ 18 and verse 41. హల్లెలూయా. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టించుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయాను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనేను. సో ఆ బయలు ప్రవక్తలందరం చంపేసిన తర్వాత
అషేరు దేవత ప్రవక్తలను చంపేసిన తర్వాత ఆహాబుతో చెబుతున్నాడు, ఇంతకాలం నీ దేశంలో వర్షం రావడానికి కారణం ఇదిగో ఈ భయంకరమైనటువంటి దుర్మార్గమైన ఆరాధన ఉండటం వల్ల రాలేదు. ఈరోజు అదంతా సమసిపోయింది కాబట్టి ఇదిగో శబ్దం వస్తుంది, విను. అందరూ ఏం వింటున్నారు అంటే తెల్లని ఆకాశాన్ని చూస్తున్నారు, ఎండిపోయిన నదులు చూస్తున్నారు, ఎండిపోయినటువంటి సరస్సులు చూస్తున్నారు, డొక్కలు ఈడ్చుకొని పోయేటువంటి ఆ యొక్క పశువుల కళేబరాల శబ్దాన్ని వింటున్నారు, వాళ్ళ మూలుగులు చూస్తున్నారు. ప్రజలందరూ వచ్చి రాజుగారి ముందు నిలబడి, రాజా రాజా మాకు దయచేయి ప్రభువా, మాకు ఆహారం లేదు, నీళ్లు లేవు అని చెప్పి చెబుతూ ఉంటే వాళ్ళ శబ్దాలు వినబడుతున్నాయి. కానీ ఏలియాకు మాత్రం విస్తారమైన వర్షపు ధ్వని వినబడుతూ ఉన్నది. ఈ చెవిటి దయ్యాన్ని ఎలా పోగొట్టాలి? మనం దేవుడు చెప్తాడు, ఉపవాస ప్రార్థన వల్లనే పోగొట్టాలి. ఇక్కడ ఆహాబుతో ఏలియా అంటున్నాడు, నువ్వు వెళ్ళి భోజనం చేయిపో అన్నాడు. ఏలియా దొరికిందే సందనుకొని పొద్దు నుంచి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన బలిపీఠం దగ్గర కూర్చొని ఏలియా దేవుడు గొప్పోడో, తాను ఆరాధించే దేవుడు గొప్పోడో తెలుసుకోవడానికి పొద్దు నుంచి కూర్చొని ఉన్నాడు అక్కడ ఏలియా ఎదురుగా ఆహాబు రాజు. అయితే వర్షం వస్తుంది, నువ్వు వెళ్ళు తిను అనగానే ఇమ్మీడియట్గా తినడానికి వెళ్ళిపోయాడు. కానీ ఏలియా మాత్రం బార్ల పడుకొని మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని విస్తారమైన ధ్వని వింటూ ఉన్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నం తింటానికి ఒక వ్యక్తి పెరుగుతుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ భోజనం లేకుండా అదే ఏలియా ఆహాబుతో పాటు పొద్దు నుంచి ఉన్నాడు. కానీ కార్యం నెరవేరేదాకా తినకూడదని చెప్పేసి అక్కడే ఉపవాసం ఉండి కూర్చొని ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన చెవులు 2 మోకాళ్ళతో మూసుకొని బోర్ల పడుకొని కింద పడుకొని మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని ఏడుస్తూ ఆ కనిపెడుతూ ఉన్నాడు ఆ శబ్దం కోసం, చెవులు మూసుకొని. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లోకము దగ్గర నువ్వు చెవులు మూసుకుంటే, లోకం మాట్లాడే మాటల దగ్గర నువ్వు చెవులు మూసుకుంటే దేవుని దాని వెనుకల స్వరాన్ని వింటావు. వ్యతిరేకంగా మాట్లాడే ప్రజల ముందు నీ చెవులు మూసుకోగలిగితే అక్కడ నిన్ను ఆస్వాదించే దేవుని స్వరాన్ని ఖచ్చితంగా వినగలుగుతావు. ఎందుకు కళ్ళు మూసుకుంటాం మనం ప్రార్థన చేసేటప్పుడు? లోకం కనబడకూడదని, లోక మనుషులు కనబడకూడదని. అయితే ఇక్కడ చెవులు మూసుకుంటున్నాడు ఏలియా. కారణం ఏంటంటే తన యొక్క శిష్యుడు, అయ్యా మేఘం వచ్చిందా చూసిరాపో అంటే, లేదు గురువా, లేదు గురువా, లేదు గురువా, లేదు గురువా అని చెబుతున్నాడు. 7 సార్లు ఎక్కిపోయి 6 సార్లు ఎక్కిపోయి చెబుతున్నాడు, లేదు 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 అని. ప్రజలందరూ అంటున్నారు, రాదు, వర్షం రాదు రాదు రాదు. 3.5 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది. ఒక్క మేఘం లేదు, ఒక్క చల్లని గాలి లేదు, చల్లటి పరిస్థితులు లేవు. ఎట్లా వస్తుంది వర్షం? రాదు, అసాధ్యం, ఇది ఎలా జరుగుతుంది ఇది అని అందరూ మాట్లాడుతుంటే వాళ్ళందరి మాటలు వినకుండా చెవులు మూసుకున్నాడు ఏలియా. ఎవరి మాట వినాలనుకుంటున్నాడు? దేవుడు పంపే వర్షపు ధ్వనిని వినాలనుకుంటూ ఉన్నాడు. అందరి చెవులు చెవిటివైపోయాయి. దైవోక్తిని వినే చెవి ఎవరికి లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, చెవి గలవాడు వినుగాక. ఏ చెవి? దేవుని మా ఆత్మస్వరాన్ని వినే చెవి. దేవుడు పంపే రహస్యమైనటువంటి ఆశీర్వాదముల ధ్వని వినేటువంటి చెవి నీకుంటే ఖచ్చితంగా నువ్వు ప్రపంచమంతా కరువులో ఉన్నా దాని వెనుకున్న దేవుని వర్షపు ధ్వని నువ్వు ఖచ్చితంగా వింటావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన వర్షపు ధ్వని, ఆయన పంపబోయే ఆశీర్వాదపు ధ్వని, ఆయన వినిపించబోయే దేవుని ఆ ఆశీర్వాదపు జల్లుల సవ్వడి ఖచ్చితంగా నువ్వు వింటావు. అది చెవులు తెరవబడినటువంటి వాని యొక్క లక్షణం. అందరూ చెప్తారు, నీవు బాగుపడవు, ఈ వ్యాధి తగ్గదు, నువ్వు మరణమైపోతావు, నీ వల్ల కాదు ఇంకా అని చెబుతారు. ఈ యాయిర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. అతను ఏం చేశాడు, తన కుమార్తె 12 సంవత్సరాల కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది అంటుంది. ఇక అయిపోద్ది, చచ్చిపోద్ది. కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అయ్యా బొదకుడా, బొదకుడా, ఇదిగో నా బిడ్డ చచ్చిపోవడం సిద్ధంగా ఉంది, రాయ్యా, అయ్యా రాయ్యా. సరే యేసు ప్రభువు వస్తూ ఉంటే రక్తస్రావ రోగి కనబడింది, ఆమెను స్వస్థపరిచాడు. మధ్యలో అందరూ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇతనికి ఏమైనా టెన్షన్ ఎక్కువైపోతుంది. అయ్యా నా బిడ్డ దగ్గర రాయ్యా, నా బిడ్డ దగ్గర రాయ్యా, నా బిడ్డ దగ్గర రాయ్యా. దేవుని బిడ్డ అందరూ ఇక ఇంటి ముందుకు రాగానే గొల్లు చేసేవారు, బోర్లు దేవాళ్ళు, సమాధి ఏడుపులు ఏడ్చేవాళ్ళు, అందరూ ఏడుస్తున్నారు. దేవుని బిడ్డ అయితే ఈ వ్యక్తితో దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు అధైర్యపడకు, నువ్వు ఈ ఏడుచేల శబ్దాలు చూడకు, చచ్చిపోయిందని చెప్పాల మాటలు వినకు, దాన్ని వెనకున్నటువంటి దేవుని బ్రతికించే మాటను విను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. స్థలమీయుడి
ఈ చిన్నది చచ్చిపోలేదు, బ్రతికుంది, నిద్రపోతుంది కానీ చచ్చిపోలేదు అన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ మాటలో ఎంత శక్తి ఉందో. వాస్తవానికి చచ్చిపోయింది ఆ అమ్మాయి, వాస్తవానికి చచ్చిపోయింది, కానీ దేవుడు అంటున్నాడు ఆమెను తిరిగి లేపగలిగే శక్తిమంతుడు అంటున్నాడు ఈ చిన్నది నిద్రపోతుంది కానీ, ఈ చిన్నది నిద్రపోతుంది కానీ చావలేదు అన్నాడు. సో దేవుడు తండ్రి ఆ మాటను విన్నాడు, తల్లి ఆ మాట విన్నది, వాళ్ళిద్దరిని తీసుకొని పైకి వెళ్ళాడు. మిగతా వాళ్ళు ఎవరు తీసుకొని పోలేదు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా తండ్రి మాట విని, దేవుడు మాట విని ధైర్యం తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని తీసుకొని పైకి వెళ్ళిపోయాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావో. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని స్వరములో శక్తి ఉందని, బ్రతికించేటువంటి ఆ శక్తి ఉందని నమ్మితే ఎంతమంది సర్టిఫై చేసినా, ఎంతమంది సర్టిఫికెట్ ఇచ్చి నువ్వు చచ్చిపోతావని చెప్పినా నువ్వు సావనే సావవు, నువ్వు తిరిగి బ్రతుకుతావు, ఆయన మహిమ కార్యాలు వివరిస్తావు. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తావు. ఆ బిడ్డ బ్రతికింది, తీసుకొని కిందకు వస్తే అప్పుడు సావు బోర్ల ఊదే వాళ్ళ శబ్దాలు ఆగిపోయాయి. అవును, సమాధి దోమే వాళ్ళ పార్ల శబ్దాలు ఆగిపోయాయి, గడ్డపార్ల శబ్దాలు ఆగిపోయాయి, అందరూ వచ్చేసి తప్పట్లు కొట్టిన శబ్దాలు ఆగిపోయాయి. అందరూ స్తబ్దైపోయారు. ఒక్క దేవుని మాట మాత్రమే, ఇదిగో ఈ చిన్నది బ్రతికుంది అని చెప్పినటువంటి దేవుని మాట మాత్రమే ప్రతిధ్వనించింది. అక్కడ చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తావు. హల్లెలూయా. దేవుని మాట వెనుకున్నటువంటి ఆ శక్తిని నువ్వు వినగలిగే చెవి నీకుంటే ప్రపంచమంతా నువ్వు చచ్చిపోయావన్నా, నీ కుటుంబం కూలిపోయిందన్నా, నీ బ్రతుకు కూలిపోయిందన్నా, నువ్వు ఆ మాట నమ్మగలిగితే 100% దేవుని తిరిగి నిలబెట్టబో. ఎప్పుడైతే ఆ స్వరం అనుకున్నటువంటి ఆ సాంద్రతల శక్తిని మనం వింటామో ఆ రోజున ఎటువంటి పెను తుఫాన్లు చెలరేగినా మన జీవితంలో ఏ మాత్రం కూడా చలనం ఉండదు. మనం అవిశ్వాస పడలేం. మన జీవితంలో అపశృతి కలగదు, ఆవేదన కలగదు. ఖచ్చితంగా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అందుకే చెబుతున్న ఈ రోజున చెవిటి ఆత్మని విడిచిపెట్టిపోవాలి. దేవుని స్వరం వినకుండా, ఆయన శక్తి గల మాట వినకుండా, ఆ మాటలో ప్రభావం వినకుండా నిన్ను నాశనం చేస్తున్నటువంటి, నీ చెవిని మూసేసినటువంటి ఆ భయంకరమైనటువంటి దురాత్మ చీకటి శక్తి ఈ రోజు నువ్వు తరిమి కొట్టాలి. నీ చెవులు తెరవబడాలి. అద్భుతం జరగాలి నీ జీవితంలో, ఆశ్చర్యకరం జరగాలి నీ బ్రతుకులో. ఏలియా చెవుల వలె ఆశీర్వాదపు ధ్వని, ఆశీర్వాదపు వర్షపు ధ్వని వినబడును గాక, వాగ్దాన ధ్వని వినబడును గాక, సమాధాన ధ్వని వినబడును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ చెవులు అందరి చెవులు లాంటివి అయితే నువ్వు శాపాన్ని గురించే వింటావు, అందరి చెవులు లాంటివి అయితే నువ్వు బాధను గురించే వింటావు, అందరి చెవులు లాంటివి అయితే నీ వేదన గురించి నువ్వు వింటావు. కానీ ఈ రోజులు వినాల్సింది ఏంటి అంటే చెప్పండి, దేవుని ధ్వని నువ్వు వినగలిగే చెవి నీకు ఉండాలి. సో దేవుడు అందుకే అంటున్నాడు, ఇదిగో చెవిటి దయ్యమా ఇతను విడిచిపెట్టు. దేవుని శక్తివంతమైన మాట వినలేక, దేవుని అద్భుతమైన మాట వినలేక చెవిటివాడు అయిపోయినటువంటి ఈ వ్యక్తి చెవులు తెరో, విడిచిపెట్టు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డ రోజున మన జీవితంలో మనకు ఉండాల్సింది దేవుని స్వరాన్ని వినేటువంటి ఆశీర్వాదపు చెవులు మనకు ఉండాలి. సో ఏలియా చెవులు మూసుకున్నాడు, ఎందుకంటే ప్రజలు చెప్పే మాట వినకూడదని, ప్రజలు చెప్పే మాట తన అంతరంగా పోకూడదని, దేవుడు చెప్పిన మాట మాత్రం వినాలని చెవులు మూసుకొని దేవుని మాట వింటున్నాడు, చెవులు మూసుకొని దేవుని స్వరాన్ని వింటున్నాడు. ప్రభువా, నీవు చేసే కార్యము నిత్యమైనది. ప్రభువా, మీరు చేయాలని సంకల్పించిన కార్యాన్ని ఎవరు స్మాష్ చేయలేరు. నువ్వు వర్షం పంపించాలనుకుంటే నో వన్ కెన్ స్టాప్ ఇట్. నీవు భూమిని తడపాలనుకుంటే ఎవరు ఆపలేరు. నీవు ఈ ప్రజలను పంటలతో నింపాలంటే ఎవరు ఆపలేరు. నదులను నింపాలంటే ఎవరు ఆపలేరు. నీ మాట మాత్రం వింటున్నానయ్యా. లక్షల మంది స్వరాలు నేను వినదలుచుకోలేదయ్యా. మనుషుల మాటలు నిమిషానికి ఒకటి మారిపోతాయి, మనుషుల మాటలు నిమిషానికి ఒకటి చెబుతాయి. ఎండ వస్తుంటే ఎండ 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 అంటాయి, వెంటనే వర్షం వస్తుంది, వర్షం వర్షం అంటాయి. ఇదేంటారు, ఇందాక ఎండ అన్నావు కదా, అవును మరి ఇందాక ఎండ వచ్చింది, మరి ఇప్పుడు వర్షం అంటున్నావే, అవును మరి వర్షం వస్తుంది. మనుషుల మాటలు ప్రకృతిని బట్టి, పరిస్థితులు బట్టి మారిపోతాయి, సర్కమ్స్టాన్సెస్ బట్టి మారిపోతాయి. కానీ దేవుని మాట ఎన్నడూ మారని మాట. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు మారినా మారని మాట అది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనం కూడా మారిపోతాం కొన్నిసార్లు అవిశ్వాసంతో, కానీ మారని మాట ఆయన మాట. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకని ఏలియా ఒక్కడే రాబోతున్న మహావర్షపు ధ్వనిని వింటున్నాడు. రాజు వినలేదు, మంత్రి వినలేదు, అక్కడ ఎవరు వినలేదు.
ఎవరు వినలేదు, ఏలియా మాత్రం విన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రాబోయే శాపానికి తెలియక, రాబోయేటువంటి భయంకర పరిస్థితిని తెలియక వెళ్ళకూడదు దారులు వెళ్తున్నావేమో, ఉండకూడదు వ్యక్తుల దగ్గర ఉంటున్నావేమో. ఒకసారి గుర్తుపెట్టుకోలే రోజున ఏలియా అయితే చెవులు మూసుకొని మనుషుల మాటలు వినలేదు, దేవుని మాట మాత్రం వినడానికి తన అంతరంగిక చెవులను, ఆత్మీయ చెవులను తెరిచాడు. అతను మాత్రం విని భూమి మీదకి శబ్దం వస్తున్నప్పుడు విని చెబుతున్నాడు, వస్తుంది మేఘం, వస్తుంది మేఘం, పడుతుంది వర్షం. అంతే. ఆహాబు ఇంటికి వెళ్ళకముందే, ఆహాబు భోజనం చేయకముందే, ఆహాబు తన గవినికి వెళ్ళకముందే విస్తారమైనటువంటి అతను తడిసిపోయేటువంటి వర్షం వచ్చింది. ఆ దేశమంతా నిండిపోయింది వర్షముతో. సభలు కూడా బిగ్గరగా దీన్ని మాయపరుస్తాం. దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధిని వర్ధలింపజేస్తాడా? దేవుడు నీ పక్షాన ఉండగా వాళ్ళు చెప్పినటువంటి అనవసర మాటలు వర్ధలింపజేస్తాడా? నెవర్. ప్రజలు చచ్చిపోయింది అన్నారు యాయిరు కుమార్తెని, కానీ దేవుడు బయట తీసుకొచ్చి అంటున్నాడు, ఈ చిన్నది బతికే ఉంది, తల్లి తాకుమి లేమో అన్నాడు. చెప్పాలి గట్టిగా, తల్లి తాకుమి లేమో. బ్రతికుంది చిన్నదని చెప్పడం మాత్రమే కాదు, తన మాట చొప్పున బ్రతికించి చూపించాడు దేవుడు. ప్రజలు అంటారు నువ్వు చచ్చిపోయావని, ప్రజలు అంటారు నీ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందని, ప్రజలు అంటారు నీ ఉద్యోగం చేసుకునే వయస్సు చచ్చిపోయిందని, ప్రజలు అంటారు నీకు పిల్లలుగానే వయస్సు చచ్చిపోయింది అని, ప్రజలు అంటారు నువ్వు దీవించబడే గడియ చచ్చిపోయింది అని. కానీ దేవుడు అంటున్నాడు తల్లి తాకుమే అని తన వార్త చెప్పి మరి లేపబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చిన్నదానాలేమో, ఆర్థిక వ్యవస్థలేమో, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చచ్చిపోయిన సమాధానాన్ని, చచ్చిపోయిన బంధాన్ని, చచ్చిపోయిన ఆదరణను తిరిగి లేపి నీ ముందు నిలబెట్టగలను ఒకే ఒక దేవుడు. ఆయన శబ్దాన్ని వినగలిగితే, ఆయన శబ్దాన్ని వినగలిగితే, నీ చెవుల్లో దేవుని స్వరాన్ని వినగలిగే శక్తిని ఉంటే నువ్వు కదలవు, సియోను కొండవలే స్థిరముగా ఉంటావు. చప్పులు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాం. కొన్నిసార్లు లోకప్ మాటలని ఎల్లగొండ మార్గాలు వెళ్తుంటాం. మీకు సంసారం గురించి ఒక మాట చెప్తాను నేను. న్యాయాధిపతుల కింద 14 అధ్యాయాలు మనం చూస్తే సంసోను ఒక అమ్మాయిని చూశాడు. చూసొచ్చి తిమ్నాతుకు పోయి అమ్మాయిని చూసొచ్చి పెళ్లి చేసుకుంటానమ్మా అన్నాడు. ఆ పిల్లని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనమ్మా అన్నాడు. ఒరే వద్దురా చెప్పింది తల్లి, వాళ్ళు సున్నతి లేని వారు రా, వారు మన శత్రువులు రా, వారికి మన తగిన వారు కాదురా అని చెప్పింది. కానీ సంసోను ఏమన్నాడు తెలుసా? ఆ పిల్లని తప్ప నేను ఎవరిని చేసుకోను అన్నాడు. అంటే ఇతనికి ఏం వినబడుతుంది? ఆ బాజా భజంత్రీల శబ్దాలు వినబడుతున్నాయి. ఆ కోట్ వేసుకొని బూట్ వేసుకొని పాస్టర్ గారి ముందు నిలబడి చేసే ప్రమాణాలు వినబడుతున్నాయి. కానీ ఆ బాజా భజంత్రీలు వినబడుతున్నాయి, కానీ మంగళ వాయిద్యాలు వినబడుతున్నాయి, కానీ ప్రజలు ఇచ్చే గిఫ్టుల శబ్దం వినబడుతుంది. కానీ అందరూ ఆశీర్దిస్తూ గాడ్ బ్లెస్ యూ అంటుంటే వినబడుతుంది. కానీ దాని వెనకున్నటువంటి భయంకరమైనటువంటి శపితమైనటువంటి శబ్దం వినబడలేదు అతనికి. దేవుడు చెప్పాడు విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు అని, అన్యజనులు పెళ్లి చేసుకోకూడదని అనేక మార్లు మోషే కాలంలో చెప్పి అటువంటి వాళ్ళని నరికి పడేపించాడు. అయినా సంసోను ఏం చేశాడు చెప్పండి? నా ఇష్టం, నా కళ్ళు కోరుకున్నట్టు చేస్తానని చెప్పేసి అన్నాడు. కానీ చివరికి ఏమైంది చెప్పండి? తాను విన్న శబ్దాలు ఏమీ వినబడలేదు అతనికి, తాను అనుకున్న శబ్దాలు ఏమి వినబడలేదు. కానీ ఆ తర్వాత చూస్తే చెప్పండి ఏడుపు శబ్దాలు, ఆ తర్వాత చూస్తే గుండె కోత, గుండె వేగంగా కొట్టుకొని తన భార్యను పోగొట్టుకొని భయంకర అవమానం పొంది, భయంకరమైన అవహేళన పొంది తిరిగి వచ్చాడు. తర్వాత మళ్ళీ షోరేకు లోయలోకి వెళ్ళి మళ్ళీ దెలీలాని పెళ్లి చేసుకున్నట్టుగా ఆయన చేసుకున్నాడు. అనుకున్న అబ్బా ఈమెతో నాకు ఎంత సంతోషం, ఈమెతో నాకు ఎంత ఆనందం, అబ్బా అంటూ పైన కనపడే సంతోషాన్ని చూసుకుంటూ వెళ్ళిపోయాడు. పైన కనపడుతున్నటువంటి ఆమె మాటలు, శాంసన్ నువ్వు చాలా బలాఢ్యుడు, సూపర్, అసలు నీలాంటి వాడు దొరకడం నా భాగ్యం, నా ధన్యత, అస్సలు నీలాంటి వాడు రావడం ఎంత గొప్ప భాగ్యం అని చెప్పే పై లాలన మాటల ధ్వనే వినబడుతుంది. కానీ దేవుడు మోషేతో చెప్పినటువంటి ఆ నిబంధన ధ్వని, లేకపోతే ఆ కట్టడ ఆజ్ఞల ధ్వని వినబడలేదు అతని చెవుల్లో. దేవుడు చెప్పాడు, ముందే చెప్పాడు దేవుడు, అన్యులతో నీకు పొత్తు లేదు, నువ్వు అభిషేకించబడ్డ వ్యక్తివి, ప్రత్యేకించబడ్డ వ్యక్తివి, ఇతరులతో నీకు సాంగత్యం కుదరదు, వేశ్యతో నువ్వు సాంగత్యం పెట్టుకోకూడదు, వేలియాలతో నువ్వు బ్రతకూడదు అని చెప్పాడు దేవుడు. దేవుడు మాట అతని చెవులు వినబట్టలేదు, కానీ ఈ అమ్మాయి చెప్పే మాటలు మాత్రం బాగా వినబడుతున్నాయి. శాంసన్ ఐ లవ్ యూ, శాంసన్ యు ఆర్ సూపర్, ఆ మాటలు వినబడుతున్నాయి. ఆ తర్వాత చెప్పండి అదే స్త్రీ ఏం చెప్పిందంట? పట్టుకోండి. ఆ తర్వాత అదే స్త్రీ ఏం చెప్పింది? బంధించండి.
అదే స్త్రీ ఏం చెప్పింది? లాక్కొని పోండి, వెంట్రుకలు కత్తిరించండి, తీసుకొని పోండి, చెరసాల వేసేయండి, కళ్ళు పెరికేయండి, చేతులు కత్తేయండి. అదే స్త్రీ నోట్లోంచి మాటలు వినబడుతున్నాయి. అంటే మన సొంతంగా బాకీ మన చెవులకు వినబడుతున్నటువంటి శబ్దాలు నమ్మి, లాలన మాటలు నమ్మి, మనుషులు మాట్లాడే పైన మనల్ని ఊరటించే మాటలు నమ్మి వెళితే దాని వెనక ఇంకొక మాట ఉంది. దేవుని ఆజ్ఞను మీరు వెళ్ళినప్పుడు, దేవుని కట్టడ మీరు వెళ్ళినప్పుడు కట్టండి, పెరికేయండి, లాగేయండి, బంధించండి, చెరసాల్లో వేయండి, గానుగు కట్టండి. ఆ తర్వాత ఆ మాటలు వినపడ్డాయి. అయ్యో, నేను దేవుని మాట లక్ష్య పెట్టుంటే ఎంత బాగుండేది. చెరసాలు అంతా అయిపోయిన తర్వాత కూర్చొని ఏడుస్తున్నాడు. ఆ మాట ఎందుకు వినలేదు నేను? ఆ మాట ఎందుకు నేను చదవలేదు? చదివి ఎందుకు దాని వెనకున్నటువంటి అర్థాన్ని గ్రహించలేదు? అప్పుడు ఏడుస్తున్నాడు. అయ్యో, ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నాను, ఎందుకు అక్రమైన వ్యక్తితో బ్రతుకుతున్నాను నేను? అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. ఈరోజు దేవుడు చెబుతున్న మంచి మాట నీ జీవితంలో, ప్రియ దేవుని బిడ్డ, పరిస్థితులు తారుమారు కాకముందే, నీ బ్రతుకులో దేవుని యొక్క ఉగ్రత దిగి రాకముందే, ఆశీర్వదించాలని నిలబడినటువంటి ఆయన చెయ్యి తిరిగి రివర్స్ కాకముందే చెబుతున్నాను ఈ రోజున, దేవుని యొక్క కట్టడ ధ్వని విను. దాని వెనుకున్న ఆశీర్వాదం, దాని వెనుకున్నటువంటి భయంకరమైన పనిష్మెంట్ కూడా చూడు. నువ్వు నేను రోజున యోబుని గురించి కొన్ని మాటలు చెప్తాను చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం, దయచేసి అందరు కూడా తీయండి. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో 31వ అధ్యాయం 7 నుంచి చదువుకుందాం. 7 నుంచి బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 31. మైక్. న్యాయమైన నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులు అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులు తగిలితే నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. ఓ అమ్మా, అన్యమైన మార్గాల్లో నడిస్తే, వినాలి, జాగ్రత్తగా వినాలి, అక్రమమైన దారుల్లో నడిస్తే బైబిల్ చెబుతున్న అతను చూస్తున్నాడు. దాని ఫలితం ఏంటో చూస్తున్నాడు. అతడు ఏం చూస్తున్నాడు అంటే తాను నాటిన తోటను, ఆ పంటను వేరొకరు భుజించుట తన కళ్ళతో చూస్తున్నాడు. వారు మోసుకొని పోతున్నటువంటి ఆ శబ్దాన్ని వింటున్నాడు అతడు. ఆమేన్. కొంతమంది మామూలు సాతాను ఏం చెప్పుద్దంటే, ఒక్క అబద్ధం చెప్పి నీకు డబ్బులు వచ్చేస్తాయి, వాడిని కానీ లేపేసావంటే నీకు ₹1,00,000 ₹1,00,000 వచ్చేస్తుంది. ఆ మధ్య ఒక అబ్బాయిని చంపేశారు. ఏం చెప్పారంటే, నీ మీద కేసు రానివ్వం, పొరపాటు కూడా నీ మీద కేసు రాదు, మేమంతా చూసుకుంటాం, నీకు బెయిల్ ఇప్పించేస్తాం, కొట్టిచ్చేస్తాం, నీకు ₹1,00,000 సిఫార్సు ఇస్తాం, వెళ్ళిపో అని చెప్పేసి అంటే, వాడేం చేశాడంటే ఆ ₹1,00,000 వచ్చేటువంటి ఆ శబ్దమే విన్నాడు తప్ప, ఇల్లు కట్టుకుంటున్నట్టు, తన పిల్లలు హ్యాపీగా చదివించుకుంటున్నట్టు, తన తల్లిదండ్రులతో బాగా బతుకుతున్నట్టు, తన ఇంట్లో బాగా సంతోషంగా ఉన్నట్టు అదే చూసుకుంటా, ఆ శబ్దమే వినుకుంటా ఉన్నాడు తప్ప దాని వెనకున్న కటకటాల శబ్దాన్ని వినలేదు. దాని వెనకున్న మరణ శిక్ష, ఆ ఉరితాడు యొక్క శబ్దాన్ని వినలేదు. దాని వెనకున్నటువంటి న్యాయాధిపతి కొడుతూ తీర్పు తీర్చే శబ్దం వినబడలేదు అతనికి. మనం లోకంలో ఉంటే రాబోయేటువంటి న్యాయ తీర్పు మనకు వినబడదు. మనం దేవుల్లో ఉంటే క్షణికమైనటువంటి ఈ అరుపులు వినబడవు మనకి. న్యాయమైన దేవుని అరుపులే మనకు వినబడతాయి. ఈరోజు అన్యాయంగా సంపాదిస్తే రేపటి రోజు నువ్వు విత్తినది వేరొకరు కోసుకొని పోబోతూ ఉన్నారు, నీవు నాటినది పెకిలించబడబోతూ ఉన్నది. ఇంకా కింద చదవండి. పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగు వాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. భయంకరమైన మాట అసలు ఇది. నేను కానీ ఎవరి దగ్గర ఎవరు గుమ్మం దగ్గర నిలబడి ఉండి ఎవరైనా పాడు చేయాలని చూస్తే, ఏ యవనస్తులను పాడు చేయాలని, యవనస్తుడు పాడు చేయాలని చూస్తే, నా గుమ్మమ్మ దగ్గర, నా భార్య దగ్గర, నా భార్య అంటే దాన్ని ఆయన ఏమి ఆలోచిస్తున్నాడంటే, నేను ఒక స్త్రీని పాడు చేస్తే, ఒక ఇంటిని పాడు చేస్తే తిరగల శబ్దం వినబడతా ఉంది అతనికి. ఏం తిరగలంటే ఎవరు విసురుతున్నారంటే తన భార్య విసిరే తిరగల శబ్దం వినబడుతూ ఉంది. ఎక్కడుంది?
వేరొక ఇంటిలో, వేరొకని నీడలో, వేరొకని కబంధ హస్తాల్లో, అమ్మో నేను ఈ నేరం చేస్తే నా భార్య అక్కడ ఉంటుందా, నేను ఈ నేరం చేస్తే నా భార్యను పట్టుకోవడానికి, నాశనం చేయడానికి అనేక మంది వస్తారా, వద్దు నాయనా, నా కళ్ళతో నిబంధన చేసుకుంటున్నాను, వేరొక స్త్రీని కన్యకను నేను ఎలాగూ చూతును అంటున్నాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. దేవుడు పంపే ఆ నాశనపు శబ్దం, దేవుడు పంపే పనిష్మెంట్ శబ్దం అతనికి వినబడుతుంది. దైవికమైనటువంటి చెవులు కలిగిన వాడు కాబట్టి, ఆత్మీయ చెవులు కలిగినటువంటి వాడు కాబట్టి. అదే ఇతరులైతే ఏమంటారు, బా సంతోషంరా, సమాధానం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు బెదరు సంతోషం, ఈ వయసులో కాకపోతే ఎప్పుడు బ్రదర్ ఇంకా సంతోషం, ఇప్పుడే ఎంజాయ్మెంట్ టైం ఇదే, ఎంజాయ్ చేసే సమయం ఇదే, లెట్స్ గో అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు. తినాలన్నా, తాగాలన్నా, పరిగెత్తాలన్నా, పాపం చేయాలన్నా, ఏం చేయాలన్నా ఇదేరా, ఎప్పుడు రా ముసలోడమైనా చేస్తావా అని చాలామంది మనలను తాత్కాలికమైన సంతోషంగా పరుగులు తెప్పిస్తారు. కానీ దేవుడు చెప్తాడు, దాని వెనక వచ్చే ప్రమాదమైనటువంటి సంకేతాన్ని, ప్రమాదమైన కేకను దేవుడు వినిపింపజేస్తాడు. దాని వెనక వచ్చే దారిద్ర్యాన్ని, దాని వెనక వచ్చే శాపాన్ని, దాని వెనక వచ్చే అంగలార్పును దేవుడు తెలియజేస్తాడు మనకి. నీకు ఆత్మీయ చెవులు ఉంటే, నిన్ను కానీ చెవిటి దెయ్యం పట్టుంటే నీకు వినబడలేదు, మనల్ని చెవిటి దెయ్యం పట్టుకొని ఉంటే అన్యాయం సొత్తు వల్ల వచ్చేటువంటి ఆ నరకపు కేకలు మనకు వినబడవు, అన్యాయపు సంగతి వల్ల వచ్చేటువంటి ఆ పాపపు శాపపు రోదన కేకలు వినబడవు మనకి. కానీ నిజంగా దేవుని యొక్క చెవి కలిగి ఉంటే మనం, చెప్పండి, ఖచ్చితంగా మనకు దేవుడిచ్చే ఆ కార్యాలు, ఆ కట్టడలు మనకు గుర్తొస్తుంటాయి. అమ్మో ఇంత భయంకర పరిస్థితి ఉందా, అమ్మో ఇటువంటి పరిస్థితి వస్తుందా, వద్దు నాయన, నాకు వద్దు నాయన అని చెప్పి తప్పుకుంటాం మనం. అందుకే ఈరోజు మనకి ఏ చెవులు కావాలి, చెవిటి దయ్యమ పోయినటువంటి, విడిచిపెట్టినటువంటి పరిశుద్ధమైన చెవులు మనకు కావాలి. మహిమగల కిరీటం నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆ శబ్దాన్ని వింటున్నావా? ఈరోజు నీ చెవులు తెరవబడాలి. నోరు తెరవాలి. ఏసయ్యా నా చెవులను తెరవండి. అందరూ చెప్పాలి గట్టిగా, నా చెవులు తెరవండి ప్రభువా. అందరూ చెప్పాలి గట్టిగా. మనుషుల మాటలు వినకూడదు నేను, ఇంకా సాతాను ఆ ధైర్యపరిచే మాటలు వినకూడదు. ఇంకా కళ్ళు మూసి అందరు రెండు చేతుల పైకి చెబుతాం, నీ ధ్వని నేను వినాలి ప్రభువా. దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప మహిమ గల తండ్రి తల్లి అనే పిలుపుని వింటున్నాడు. నీ చెవులు తెరవబడాలి రోజున. దిగులు పడిపోయి ఉన్నావేమో, నా జీవితంలో మంచి కాలాలు చూడలేనేమో అని సాతాను చెప్పే మాటలు విని బెంబేలు పడిపోయి బాధలు పడుతూ ఉన్నావేమో, నిన్ను నువ్వే కృంగ తీసుకుంటున్నావేమో, నిన్ను నువ్వే బలహీనపరుచుకుంటున్నావేమో. చెవులు తెరవబడాలి. సైతానుడా ఆ చెవులు విడిచి ఉపవాసం ఉండి గద్దిస్తున్నా. ఆనాడు ఆ యవనస్తుని విడిచిపెట్టిన దయ్యమా, ఈ రోజు వీళ్ళని విడిచి పెట్టు. యేసు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ప్రార్థిస్తున్నా, ఆజ్ఞాపిస్తున్నా. చెవిటి దయ్యమా, మోగ దయ్యమా, ఆత్మీయ చెవులు మూసివేసిన చెవిటి దురాత్మ, వీరి చెవులు విడిచి పెట్టు. దేవుని ఆశీర్వాదపు వర్షపు ధ్వని వినాలి రోజున. వెళ్ళు ఏలియా చెవుల వలె వినాలి రోజున. ఏలియా చెవుల వలె వినాలి రోజున. ఏలియా చెవుల వలె మారాలి రోజున. ఏలియా చెవుల వలె మార్చబడి రోజున. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా చెవులు తెరువయ్యా, నా చెవులు తెరువయ్యా. సున్నతి చేయి నాయనా, సున్నతి చేయి నాయనా. అన్యాయపు సొత్తుని గురించి వింటున్నాను తప్ప దాని వెనుకున్న నీ మాటను వినలేకపోతున్నానయ్యా. దారిలో వెళుతున్నాను తప్ప సరిగా నడవలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించాయా, క్షమించయ్యా. చెబుతామంతా నన్ను క్షమించాయా. నీ స్వరాన్ని వినలేనటువంటి నిస్సహాయతను క్షమించాయా అని చెబుదాం. ఈరోజు వింటాను ప్రభువా. చెప్పాలి గట్టిగా, నువ్వే గద్దెచ్చాలి ఈ రోజున. దేవుడికి ఉపవాస అధికారం ఇచ్చాడు ఈ రోజున. గట్టిగా చెబుతారా, చెవిటి దయ్యమాన్ని విడిచిపెట్టు, చెవిటి దురాత్మను విడిచిపెట్టు, చెవిటి దయ్యమా విడిచిపెట్టు. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807